అర్హత లేనటువంటి వాళ్ళు కానీ ఆధారాలు లేనటువంటి వాళ్ళు కానీ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లను తొలగించడానికి సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు టోటల్ వెస్ట్ బెంగాల్లో సుప్రీంకోర్టు మానిటరింగ్ చేసింది ఎస్ఐఆర్. ఇంత పరిస్థితి రావడం ఏదైతున్నదో మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలకు విరుద్ధంగా నేల విడిచి సాము చేస్తూ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజమైనటువంటి భారత పౌరుడి ఓటుకు విలువ పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. అందుకే నేను ఈరోజు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలి. అందరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఓటర్ లిస్ట్ కానీ, అది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ, చట్ట సభలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ ఖచ్చితంగా ఉండడం, బోకసొట్లు ఉండకుండా చూడడము, అర్హులైనటువంటి ఒక్క వ్యక్తి కూడా ఓటు లేకుండా బయట ఉండడం అది మంచిది కాదు. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటీవల ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మన లెక్కల ప్రకారం ఓటు పర్సెంటేజ్ కూడా పెరిగినట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, ఫామ్ ఫిలప్ చేస్తూ ఉన్నారు, ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా చూసుకుంటున్నాడు. కాబట్టి పోలింగ్ రోజు కూడా నేను ఇంత చేసుకున్నాను, తప్పకుండా నేను పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఓటు వేయాలనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణము వచ్చింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి